హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐరన్ ప్లేటెడ్ లెహంగా ఎలా కట్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. ముందుగా మనం కట్ చేసిన లెహంగా క్లాత్ కి ఫాల్ స్టిచ్ చేసుకోవాలి. మనం లెహంగాకి 4.5 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఫాల్ కూడా 4.5 మీటర్ క్లాత్ ఉండేలా తీసుకోవాలి. కస్టమైజ్ కి ఇచ్చిన వాళ్ళు 3 ఫాల్స్ ఇచ్చారు. ఆ ఫాల్స్ జాయింట్ చేస్తూ ఇలా స్టిచ్ చేశాను. జాయింట్ చేసి ఇలా స్ట్రైట్ పీస్ లా స్టిచ్ చేసుకున్న తర్వాత లెహంగా క్రింది వైపు వచ్చే బార్డర్ స్టార్టింగ్ నుంచి ఇలా ఫాల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. శారీస్ కైనా ఇలా లెహంగాస్ కైనా ఫాల్స్ వేసేటప్పుడు వాటర్ లో పెట్టి ఫాల్ సింక్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటే ముడతలు లేకుండా ఫాల్ నీట్ గా వస్తుంది. ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క క్లాత్ కి ఒక్కోలా స్టిచ్ చేయాలి. 3 డిఫరెంట్ టైప్స్ లో ఫాల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లెహంగా క్లాత్ రివర్స్ వైపున పెట్టి స్టార్టింగ్ నుంచి ఫాల్ ఇలా స్టిచ్ చేసుకుంటూ శారీ అంచుకి ఫాల్ వచ్చేలా పెట్టి మనం వేసే స్టిచ్ చివరికి పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక వైపున స్టిచ్ చేసిన తరువాత పాదం నుంచి శారీ పక్కకు తీసి శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండో వైపు కూడా ఫాల్ ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేస్తూ ఫాల్ చివరి వరకు స్టిచ్ చేసిన తరువాత మిగిలిన ఫాల్ కట్ చేశాను. ఇప్పుడు క్లాత్ రైట్ సైడ్ వైపున పెట్టి ఒక వైపున ఫాల్ స్టిచ్ చేసాం కదా, రెండో వైపున ప్రిల్స్ పెడుతూ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. స్టార్టింగ్ లో ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసి 2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ కి మార్క్ చేశాను కాబట్టి 1.5 ఇంచ్ పిల్ట్ వస్తుంది. పిల్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్ గా రావాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా వస్తాయి.
పిల్స్ అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఇలా మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే పిల్స్ అన్నీ నీట్గా వస్తాయి. మనం తీసుకున్న నడుము లెంత్ వరకు ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసిన తరువాత చివరిలో 2 ఇంచెస్ క్లాత్ ఖర్చు కోసం ఉంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేస్తూ స్టిచ్ చేసాం కాబట్టి ప్రిల్స్ అన్నీ ఒకే లెంత్ తో ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఇప్పుడు ఈ పిల్స్ కి ఐరన్ ఫోల్డ్ ఎలా పెట్టాలో చూడండి. లైనింగ్ మరియు నడుము పట్టి జాయింట్ చేయకుండానే ఐరన్ ప్రిల్స్ పెట్టిన తరువాత లైనింగ్ మరియు నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి పిల్స్ అన్ని నీట్ గా సరి చేసుకొని చివరి వరకు సేమ్ ఫోల్డింగ్ లో పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ ప్లేట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ కి క్రాస్ పీసులు జాయింట్ చేసుకోవాలి. 2 పీసులు ఇలా ఒకే ఫోల్డింగ్ పై పెట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు నుంచి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మరియు లెహంగా మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేస్తూ లెహంగా నడుము పార్ట్ దగ్గర జాయింట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్రాస్ కటింగ్ వేసాం కాబట్టి లైనింగ్ ని నార్మల్ గా పెట్టి సాగదీయకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తో లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తూ నడుము రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత నడుము పట్టీ కోసం 38 ఇంచెస్ ఉన్న స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను కాబట్టి 19 ఇంచెస్ ఉంది. నడుము పట్టీ కోసం తీసుకున్న పీస్ ని 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసిన తరువాత లెహంగాకి చివరి అంచులు దారాలు లేకుండా నీట్గా కట్ చేసుకొని లెహంగాకి చివర్లలో దారాలు బయటికి రాకుండా 5 ఇంచెస్ వరకు ఇలా చివర్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 అంచులు స్టిచ్ చేసిన తరువాత 2 అంచులు ఇలా ఒకే ఫోల్డింగ్ లో పట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా చివరి వరకు సరిచేసి చివరి బార్డర్ దగ్గర 2 అంచులు ఒకే ఫోల్డింగ్ లో పెట్టి 1 ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ వేసుకుంటూ అంచులు 5 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఆ 5 ఇంచెస్ వరకు ఈ స్టిచ్ వేసి అక్కడి నుంచి రివర్స్ గా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తరువాత మిగిలిన 1 ఇంచ్ ఖర్చు భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే దారాలు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తరువాత అదే స్టిచ్ పై నేను డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన చివర్ల వైపు లైనింగ్ కూడా జాయింట్ చేస్తూ ఇలా 2 వైపులా స్టిచ్ చేశాను. ఇప్పుడు లెహంగాకి నడుము పట్టీ ఎలా జాయింట్ చేస్తున్నానో చూడండి. నడుముకు వేసే పట్టీ పీస్ ని రైట్ సైడ్ వైపు ఉంచి లెహంగా కూడా రైట్ సైడ్ వైపు ఉండేలా పెట్టి, ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే పట్టీ పీస్ మరియు లెహంగా రైట్ సైడ్ మన వైపుకు ఉండేలా పెట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ వేస్తూ పట్టీ జాయింట్ చేస్తూ వేసే స్టిచ్ కూడా ఫిల్స్ పెడుతూ వేసిన స్టిచ్ పైనే వచ్చేలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసిన తరువాత పట్టీ క్లాత్ ని పక్కకు తీసి ఇప్పుడు లెహంగా రైట్ సైడ్ వైపుకు వచ్చేలా 1/2 ఇంచ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి లెహంగాకి ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేసిన ఖర్చు భాగం పై వైపుకు కనిపించకుండా కవర్ చేస్తూ పట్టీ క్లాత్ ని ఇలా పెట్టి స్టిచ్ వేసుకుంటూ మనం వేసే స్టిచ్ ఇలా చివరికి పడేలా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనం లెహంగా రైట్ సైడ్ వైపున స్టిచ్ చేస్తున్నాం కాబట్టి రివర్స్ వైపున ఉన్న లైనింగ్ పై వైపుకు వచ్చి రివర్స్ వైపున లైనింగ్ పై స్టిచ్ పడకుండా, రివర్స్ వైపున క్లాత్ పై స్టిచ్ పడకుండా లైనింగ్ సరి చేసుకుంటూ పై వైపున పట్టీ ఇలా ఫోల్డ్ చేస్తూ రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఖర్చు భాగం బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. వేసుకున్నప్పుడు ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు అర్థం అవుతుంది ప్రిల్స్ అన్ని ఒకే లెంత్ లో నీట్ గా వచ్చాయా లేదో అని. ఫిల్స్ అన్ని ఒకే లెంత్ లో వస్తే ఐరన్ చేసినప్పుడు ఫోల్డింగ్ నీట్ గా వస్తుంది, ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుంది.
ఇంతకీ ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు పట్టీకి వేసిన స్టిచ్ పక్కన పావించి గ్యాప్ తో డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ రెండు చివర్లు ఒకే ఫోల్డింగ్ లో పెట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తో ఒకదానిపై ఒకటి వచ్చేలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ వేసి ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడైనా లెహెంగాస్కైనా లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేయకూడదు. ఇలా లైనింగ్ విడిగా స్టిచ్ చేయాలి, మెయిన్ క్లాత్ విడిగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ డబల్ లెంత్ పెడతాం కాబట్టి రెండు కలిపి స్టిచ్ చేస్తే పట్టేసినట్టు ఉంటుంది. ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకుంటే పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ చివర్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. స్ట్రైట్ కటింగ్ అయితే ఒకేసారి డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవచ్చు. మనం క్రాస్ కటింగ్ వేసాం కాబట్టి ఒకేసారి డబల్ ఫోల్డ్ చేయకుండా ఇలా సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకొని ఈ ఫోల్డ్ ని డబల్ ఫోల్డ్ వేసి రెండో స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటే క్రాస్ కటింగ్ రౌండ్ నీట్ గా వస్తుంది. ఈ లెహంగా కంప్లీట్ అయ్యేసరికి టైం నైట్ 10:48 అయ్యింది. టైలర్ కష్టాలు తెలిసిన వారైతే కామెంట్ చేయండి. ఫైనల్ గా లెహంగాకి ఫ్రంట్ హ్యాంగింగ్స్ కూడా జాయింట్ చేశాను. ఐరన్ ప్రిల్స్ పెట్టిన తరువాత పట్టీ మరియు లైనింగ్ జాయింట్ చేశాం కాబట్టి రెండోసారి మళ్ళీ ఐరన్ చేశాను. లెహంగా ఫైనల్ అవుట్ఫిట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి ఎలా వచ్చిందో చెప్పండి.